స్వాగతం. శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 200 గజాలు. ఇది పడమర ఫేసు. దీని వెడల్పు వచ్చేసి 36, పొడవు 50. 36 × 50 సైజు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1750 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీని ఇంటి ముందు రోడ్డు 30 అడుగుల రోడ్డు. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు మెయిన్ రోడ్డుకి ప్రక్కనే ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎలివేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంటి ముందు మొక్కలు వేసుకోవడానికి గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము, ఒక 3 అడుగులు. ఇది 3 అడుగులు గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము. ర్యాంప్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో పొడవు ఒక 18, వెడల్పు ఒక 20 దాకా ఉంటుందన్నమాట. పెద్ద కారు 4 బైకులు పడతాయి. పెద్ద కార్ పార్కింగ్ ఏరియా. ఈ రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము, పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. అంతా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేయించాము. గోడలకి వేసిన టైల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీ ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఇదంతా హాలు. దీని పొడవు ఒక 20, వెడల్పు ఒక 14. ఇక్కడ రైట్ తీసుకుంటే 2 బెడ్రూమ్లు. లెఫ్ట్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని సైజు 13, 14. దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు వచ్చి 15/14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అన్ని టైల్స్, వెర్టిఫైడ్ టైల్స్ కిందంతా. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ రెండింటికి మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాము. 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇది. మళ్ళీ తిరిగి మనం హాల్లోకి వచ్చాము. హాలు చాలా విశాలమైన హాలు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విండోస్ ఏమో యూపీవీసీ విండోస్ ఇచ్చాము. దీంట్లో ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి మనం ముందుకు వెళితే ఇక్కడ మనకి ఇదంతా డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ తిరిగితే నార్త్కు డోర్ ఇచ్చాము గలీలో వెళ్ళడానికి. ఇది నార్త్ డోర్ అన్నమాట. ఇది 3 అడుగుల సెట్ బ్యాకు. ఈ నార్త్ డోర్ పక్కన పూజ గది ఇచ్చాము. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. డైనింగ్లో నుంచి హాల్లోకి వెళదాం. డైనింగ్లో నుంచి కిచెన్లోకి, ఓపెన్ కిచెన్ ఇది. డైనింగ్లో నుంచి ఓపెన్ కిచెన్లోకి వెళదాము. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. 10/10 దాకా వస్తుందన్నమాట కిచెన్ వచ్చి, ఓపెన్ కిచెన్. దీంట్లోంచి బయటికి వెళితే వెనకాలకి ఇది 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల సంప్ వస్తుంది, వాష్ ఏరియా కూడా వస్తుంది. మళ్ళీ వెనకాల నుంచి ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఓపెన్ కిచెన్.
ఇది డైనింగ్ హాలు. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. దీని ఎస్ఎఫ్టీ 1750. ఇది 200 గజాల్లో కట్టిన ఇల్లు. దీని రేట్ వచ్చేసి 95 లక్షలు చెప్తున్నాము.